విశాఖ తీరానికి సుమారు 280 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. అది శ్రీకాకుళం తీరం వైపు కదులుతున్నట్లు సమాచారం. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక శ్రీకాకుళం తీరంలో సముద్రం ఎర్రగా మారింది. 50 మీటర్ల మేరకు సముద్రం ముందుకు వచ్చింది. 11 మండలాలు, 277 గ్రామాలు, 73 పునరావాస కేంద్రాలు, 90 మంది ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉన్నారు. రేపు మధ్యాహ్నానికి హుదూద్ తీరం దాటొచ్చని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. విజయనగరం జిల్లాలో భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని 22 గ్రామాలకు హుదూద్ ప్రభావం ఉండే అవకాశం ఉంది. 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 40 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం జిల్లాల్లో ఉంది. విద్యా సంస్థలన్నింటికీ ఒక్కరోజు సెలవు ప్రకటించారు. చాపకం చేరు, ముక్కం గ్రామాల దగ్గర సముద్రం తీరం 2 మీటర్ల మేర ముందుకు వచ్చింది. తీర ప్రాంతంలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గోదావరి జిల్లాలకు కూడా తుఫాన్ ముప్పు పొంచి ఉంది. మత్స్యకారులు సముద్రపు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉప్పాడ బీచ్ రోడ్డు మూసేశారు. విలువైన విద్యుత్ పరికరాలు తరలించారు. 13 మండలాల్లోని 118 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 3 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మొగల్తూరు, నర్సాపూర్లలో జన్మభూమి కార్యక్రమాలు వాయిదా వేశారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికైతే తుఫాను ప్రభావం లేదు. మరోవైపు హుదూద్ తుఫానుపై నాసా హెచ్చరిక చేస్తోంది. తీరం దాటే సమయంలో తుఫాను బీభత్సం సృష్టిస్తుందని, ఆ సమయంలో గాలుల వేగం గంటకు 185 కిలోమీటర్లుగా ఉంటుందని నాసా హెచ్చరిస్తోంది. అంతేకాదు మేఘాల్లో ఉష్ణోగ్రత 53 డిగ్రీల సెంటీగ్రేడ్ గా ఉంటుందని తెలిపింది. పెను తుఫాను ముంచుకొస్తుండటంతో శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. తుఫాను బారి నుంచి తమను రక్షించమంటూ వజ్రపుకొత్తూరు మండలం హుకుంపేట, మంచినీళ్లపేట మత్స్యకార మహిళలు సముద్ర తీరాన గంగమ్మకు పూజలు నిర్వహించారు. అలల ఉధృతి అంతకంతకు పెరుగుతుండటంతో సముద్ర తీరంలోని వలలు, పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రామం విడిచి వెళ్లాలంటూ అధికారులు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక తీర ప్రాంత మత్స్యకార గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పైలిన్ తుఫాన్ సమయంలో పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న తమకు కనీసం భోజన ఏర్పాట్లు కూడా చేయలేదని ఆరోపిస్తున్నారు. ఉండకండి, తుఫాన్ హెచ్చరిక ఉంది కాబట్టి మీరు తరలించేస్తున్నాము, మీరు అందరూ కూడా బయటికి వెళ్ళిపోమని మాకు హెచ్చరిక చేస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళిపోవాలా? అసలు వెళ్ళడానికి మా దారి ఏమిటి?
దారి ఉన్నది అంటే బస్సులు పంపిస్తాను అంటారు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఫైలెంట్ తుఫాన్కి వెళ్ళేటప్పుడే మాకు నానా ఇబ్బంది అక్కడ పెట్టున్నారు. ఆ వసతి జరగక, భోజనం లేక, సరైనటువంటి పద్ధతిగా మాకు అక్కడ ఉంచలేదు. అందుకు మాకు ఏదైనా మార్గం చేస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏంటంటే కెరటాలు ఎక్కువ రావడం, పైకి అంటే సముద్రం పైకి లేసింది, ముందుకు కూడా వస్తుంది, గాలి కూడా నిన్నటి కంటే ఎక్కువ వస్తుంది.